కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు నూతన బిల్లుకు నిరసనగా ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటూ అంబేద్కర్ సెంటర్లోని అఖిలపక్షం సమక్షంలో ఆర్జీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్షం నాయకులు, ముస్లిం మైనారిటీల నాయకులు, ముస్లిం మహిళలు ర్యాలీని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలం ముస్లిం సోదరులు, మహిళలు భారీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు నూతన బిల్లును వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో భారతదేశం వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు తప్పవు అని హెచ్చరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు అఖిలపక్షం పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు. పొందుపరిచింది. మతం అనేది వ్యక్తిగతం, మతం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చని బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన ఆచారాలు వాళ్ళు పాటించవచ్చు. ఇది లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం. కానీ ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని వాళ్ళ భిన్నత్వంగా మార్చేటువంటి కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తోడు తానా అంటే తందానా అని ఎన్డీఏ పక్షాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే ఇది ఇంతటితో అయిపోదు. మోడీ గారు ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఇక్కడ ముస్లింలు ఉండకూడదు, క్రిస్టియన్స్ ఉండకూడదు, జైన్లు ఉండకూడదు, సిక్కులు ఉండకూడదు, ఇతర అన్య మతాలకు సంబంధించి ఎవ్వరు ఉండడానికి వీల్లేదు. అంతా హిందుత్వం అని చెప్తారు. వాస్తవంగా చూస్తే అసలు మోడీ గారే హిందువు గారు. ఎందుకంటే వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు. అసలు ఒరిజినల్ భారతదేశం వాళ్ళు కాదు. దక్షిణ భారతదేశం అనేది ఒరిజినల్ భారతీయులు. కానీ వీళ్ళందరినీ విడదీసి రాష్ట్రాలుగా, అందుకని దక్షిణ భారతదేశంలో బాగా వ్యతిరేకత కలుగుతూ ఉంది వాళ్ళ. ఎందుకంటే విభజించి పాలించనే సూత్రంతో మోడీ గారు చేస్తారు. కాబట్టి ఇవాళ తమిళనాడులో స్టాలిన్ కావచ్చు, కేరళలో విజయన్ కావచ్చు, లేదంటే మన పక్కన ఉన్న కర్ణాటకలో దేవరాలు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఎందుకని మనం ఎంతో ఐక్యంగా ఉంటాం. హైదరాబాద్ సిటీ ఉంది, మెజారిటీగా ముస్లిమ్స్ ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. మత ఘర్షణలు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాం. ఈ ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని, లేదా ఇంకొక పక్క ఏమో ఇదేదో మైనార్టీలకు వక్ బిల్లు. అసలు ఎవరండి వక్ బిల్లు అంటే ఏంటి? ఎప్పటి నుంచో ఉంది. ఇందాక మా మచ్చ గారు చెప్పాడు. ఏంటది? ఇవాళ తమిళనాడులో దేవాలయాలకు నేను పోయా, అక్కడ పూజారులే పెత్తనం, వాళ్ళే మొత్తం నిర్వహణ చేస్తారు. వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెడతాం చేయటం అంతా వాళ్ళే చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు వివక్ష? వక్ఫ్ ఆస్తుల మీద పేదోళ్ళకి పంచుతామన్నారు. నిజంగా ఇంక పేదోళ్ళ మీద పంచాలని ఇది ఉంటే వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. దానికి మీరు ప్రభుత్వంగా డైరెక్షన్ ఇవ్వండి. అయ్యా, మీలో పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ వక్ఫ్ ఆస్తులు చాలా ఉన్నాయి, కాబట్టి మీరు కూడా కొంత వాస్తవంగా ముస్లిమ్స్లోనే ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయలో కొంత దానం చేయాలని సిస్టమ్ మైనార్టీల్లో ఉంది. అది ఆచరిస్తున్నారు. అనేక సందర్భాల్లో డబ్బు కొట్టుకొని మేము మా సంపద పంచుతున్నామని చెప్పరు ఎవడు. వాడికి వచ్చే ఆదాయాన్ని ప్రతి పేదోడు కానీ ఉన్నోడు దాకా పక్కన పెడతారు. అదేవిధంగా భద్రాచలం డివిజన్ నుంచి అనేక మంది ముస్లింయేతరులు, బీజేపీ మినహా అన్ని పార్టీ నాయకులు కూడా మరి మా సంఘీభావ ర్యాలీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఆ రోజు స్వతంత్రం రాకముందు
స్వతంత్ర టైంలో బీజేపీ గవర్నమెంట్ లేదు, బీజేపీ పార్టీ లేదు. ఆ రోజు ఉన్నది ఒక ఏకైక పార్టీ కాంగ్రెస్. దాదాపుగా స్వతంత్రం కోసం ఈ భారతదేశంలో 4,32,000 మంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు. ఇవాళ ఒక్కళ్ళో ఇద్దరు పేర్లు అక్కడ కనపడతాయి తప్ప ఆ రోజు 1200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ముస్లింలు అన్ని పట్టణాల్లో ముస్లింసే ఉన్నారు. కాబట్టి ఈ దేశం కోసం, ఈ దేశం స్వతంత్ర సమయంలో లక్షల మంది ముస్లింలు ఈ దేశానికి ప్రాణత్యాగం చేశారు. ఈ దేశం మాదే, హిందూ ముస్లిం బాగా ఉంటున్నాం కాబట్టి ఈ భారతదేశంలో మాకు భాగం మేమే ఉన్నాం. అది ఎవరు దీన్ని కూలగట్టడానికి లేదు. మోడీ గారు అనేక చట్టాలు, మతాల పేరు మీద అనేక చట్టాలు తీసుకొచ్చి మా నెత్తున రుద్దే మమ్మల్ని కులాల పరంగా విడిగొట్టే విధంగా మోడీ ప్రభుత్వం చూస్తుంది. దీన్ని చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం మేము, కాబట్టి తీసుకొచ్చారు, దాని గురించి అడిగింది లేదు, మమ్మల్ని అడిగింది లేదు. దయచేసి మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని మాకు ఈ దేశంలో బతికే హక్కు ఉంది, మా హక్కులు కావాల్సే, ఇది మీకు ఎవరు ఇయ్యలేదు, దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పేసి మోడీ గారిని హెచ్చరిస్తూ మీరు వెంటనే ఏదైతే మాకు వ్యతిరేకంగా పాస్ చేసిన బిల్లుని వెంటనే పార్లమెంట్ లో రద్దు చేయాలని చెప్పేసి ముస్లిం కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కొత్త వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఈరోజు ముస్లింలకి, పేద ముస్లింలకి న్యాయం చేయడం కోసమే ఈ చట్టాన్ని రూపొందించామని కల్లబుల్లి మాటలు, అబద్ధపు మాటలు చెప్తూ ఈ ముస్లిం సోదరుల్ని పక్కతో పట్టించడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు ఈ చట్టంలో ఉన్న వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చేయాల్సిన అవసరం ఈ బీజేపీ పార్టీ, మరి కేంద్రం పాలిస్తున్న బీజేపీ పార్టీకి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చట్టాన్ని మీరెవరు ఉల్లంఘించి చట్టాన్ని రద్దు చేసే అవకాశం మీకెవరు కల్పించారు? ముస్లింల హక్కుని కాలరాయడం కోసం మీకెవరు కల్పించారు? ఇది ముస్లిం యొక్క చట్టం. ఆ రోజు ఇచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మరి ఆ రోజు తీసుకొచ్చి ఇవాళ కేంద్రంలో స్టేట్ గవర్నమెంట్లు కూడా హక్కు లేకుండా చేయడం కోసం ఈరోజు ప్రయత్నిస్తూ ముస్లిం ఆస్తులను ఈరోజు కాజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి ఆ రోజు చట్టంలో లేని, ఆ రోజు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్కి లేని బాధ ఆ రోజు కలిసి ఐక్యంగా ఉంటున్నాం. మరి ఎక్కడ కూడా సహజీవనం సాగిస్తున్నాం. ఒకరి పండుగలో ఒకరికి సహకరించుకుంటున్నాం. ఒకరికొకరు భాయ్ భాయ్ అని ములాఖత్ చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు మనం భద్రాచల ప్రాంతం తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఈరోజు శ్రీరామనవమి నాడు మరి రాముల వారి కళ్యాణానికి ముస్లింలు కూడా అండగా ఉంటూ మరి ముస్లింలు వచ్చే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇక్కడ ముస్లింలని, హిందువులని, క్రిస్టియన్లని, జైనులని, సిక్కులని మరి అనేక కులాలని విడదీసి విభజించి పాలించాలనుకుంటాం బీజేపీ ప్రభుత్వానికి. ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ద్వారా రేపు రాబోయే కాలంలో అన్ని కులాలని, మతాలని వేరు చేసి పాలించాలన్న విజ్ఞత చూపిస్తుంది. కనుక ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే సవరణ చేయడం 1995లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. 107వ సెక్షన్ జీవోని ఆ రోజు చేయడం జరిగింది. 12 సంవత్సరాల నుంచి ఎవరన్నా ముస్లిం సోదరులు, ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి మీరు నిధులు కేటాయించాలి, వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలి, వారి అభివృద్ధి గురించి ప్రయత్నం చేయాలి, వారికి విద్య నేర్పాలి, వైద్యం నేర్పాలి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మిట్టుపడేలాగా మనం వనరులు కల్పించాలి. మరి అట్లాంటివి కల్పిస్తున్నామా? అది లేదు. ఇవాళ అనేక అవకాశాలు వాటన్నిటిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ ముందుకు కొన్ని కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఈ రకంగా పోతే కనుక ఇది అనేక విచ్ఛిన్నాలకు దారితీసే అవకాశం ఉంది. ఇంకొక మాట సుప్రీంకోర్టు సూటిగా చెప్పింది ఏంటంటే, ఇవాళ వాదనలు ప్రారంభమయ్యి అనేక మంది పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత ఒక 70 పిటిషన్లు వచ్చినప్పటికీ ఒక 10 పిటిషన్లు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లని పోనీయకోకుండా వెనక్కి తీయటం కోసం కొన్ని నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోవాలి. అది ఏమిటి అనంటే, మేము రిక్రూట్మెంట్ చేయం, ఇప్పుడు కమిటీలలో ముస్లిమేతరులని పెట్టం అని మీరు సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వాలి. రెండోది, మీరు ఎటువంటి ఫర్దర్ గా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆస్తులని జప్తు చేయటానికో లేదు విచారణ చేయటానికో కలెక్టర్తో కూడినటువంటి కమిషన్ వేస్తా ఉన్నారు, అది కూడా వేయటానికి వీల్లేదు. అట్లాగనే ఈ ఆస్తులు డాక్యుమెంటేషన్ దానికోసం ఏర్పాటు చేయబడ్డటువంటి వాటిని కూడా నిలుపుదల చేయాలి. ఇది మీకు ఆమోదమా కాదా చెప్పండి అని అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి హాజరైనటువంటి జ్యుడిషియరీ తరపు